రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అండ్ వెల్కమ్ టు అనదర్ స్పెషల్ ఎపిసోడ్. కేసీఆర్ మాట్లాడిన సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. ఒకప్పుడు ఈ ముని అనేవారు, ఇప్పుడు మౌన ముని అంటున్నారు. కనీసం జనాలకు కూడా కనిపించకుండా తిరుగుతున్న ముని అని అంటున్నారు. అంటే కేసీఆర్కి ఏమైంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకి సంచలన కేంద్ర బిందువే కేసీఆర్ అవుతున్నాడా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఛానల్లో లేదా కొంతమంది వ్యక్తులైతే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనేటువంటి టైటిల్స్ కూడా పెట్టి అదో రకమైనటువంటి కొత్త చర్చను కూడా తీసుకొస్తా ఉన్నారు. సరే, ఆయన రాజీనామా చేస్తాడా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే 11 నెలలు అయింది కేసీఆర్ జనాలకు కనపడి. అంటే అడపాదడప అక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఫోటోలో లేదంటే ఇంకెవరినో కలిసిన ఫోటోలో వీడియోలో బయటకు వస్తున్నాయి తప్ప నిజంగా ప్రజల్లోకి వచ్చి కేసీఆర్ ప్రజల మధ్య నిల్చుండి ఇప్పటివరకు 11 నెలలు అవుతుంది. 11 నెలలు, లిటరల్గా 11 నెలలు ఎవరైనా కనిపించకపోతే మనిషి చచ్చిపోయినరా భయ అని అనుకుంటారు. సో అదే యాంగిల్లో ఇప్పుడు కూడా చర్చలు చేస్తూ ఉన్నారు జనాలు. ఇట్స్ నాట్ వాట్ ఫోర్ సైడ్స్ టీవీ ఈజ్ టాకింగ్. అయితే ప్రజల మధ్యలో జనాలను పంపిస్తూ ఉన్నాడు కేసీఆర్. ఎవరెవరిని? హరీష్, కేటీఆర్, కవిత. అయితే ఈ ముగ్గురులో కాంపిటీషన్ పెట్టాడా లేదా కాంపిటీషన్ లేకుండా తయారు చేసేటువంటి ప్రయత్నమే కేసీఆర్ చేస్తున్నారా? కేసీఆర్కి ఏమైంది? నెక్స్ట్ సీఎం ఎవరు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతానికి ముందుండి నడిపిస్తున్నటువంటి కేటీఆర్ని పక్కన పెట్టాలనే ఆలోచన ఏమైనా కేసీఆర్లో ఉందా? కారణం ఏంటి? రేపో మాపో ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో రేపో మాపో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడు. కాబట్టి కవితని ముందుకు తోస్తున్నాడేమో కేసీఆర్ అనేటువంటి చిన్న ఎనాలిసిస్, చిన్న అనుమానాలు కూడా ప్రజల్లో బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఎక్కడా కనిపించని కవిత అనూహ్యంగా గత 15-20 రోజులుగా మాత్రం చాలా అగ్రెసివ్గా ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ జనాలతో మాట్లాడడం లాంటివి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ బీసీల కోసం అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మెన్షన్ చేసిందో, బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 40% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఇవాళ ఆమె ధర్నా చౌక్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ధర్నా చౌక్ని ఎత్తేసిన చోటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పునరుద్ధరించి ధర్నా చౌక్ ఉండాలి అని చెప్పేసి పెట్టినటువంటి చోటే కవిత కూర్చొని ఇవాళ ధర్నాలు చేస్తుంది. అంటే రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అయ్యి లోపలికి పోతాడు. కాబట్టి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపల నుంచి బయటకు వచ్చినటువంటి కవిత ఇప్పుడు సీఎం క్యాండిడేట్గా కేసీఆర్ ఆమెను ముందు పెట్టాలని అనుకుంటున్నాడా? ఇక్కడ ఇంకో కోణం కూడా కనిపిస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి కవితని ముందు పెట్టబోతా ఉన్నాడు కేసీఆర్ అనేటువంటి మాట కనిపిస్తుంది. వీళ్ళిద్దరిని పక్కన పెడితే కాసేపు హరీష్ రావు మ్యాటర్ కొంత. హరీష్ రావుకి సంబంధించినటువంటి చాలా స్కామ్లు రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అతని ఫామ్ హౌస్కి సంబంధించి కావచ్చు, ఆ మల్లన్న సాగర్ దగ్గర అతను కబ్జా చేసినటువంటి ల్యాండ్ కావచ్చు, లేదా హరీష్ రావు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు. మొన్న రీసెంట్గా చక్రధర్ గౌడ్ అని చెప్పేసి సిద్దిపేటకి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చక్రధర్ గౌడ్ అయితే లిటరల్గా హరీష్ రావు బినామీలు కలిపి ఏదైతే మైన్ ఏర్పాటు చేసుకొని ఎకరం స్థలంలో మైన్కి పర్మిషన్ తీసుకొని దాదాపు 30 నుంచి 100 ఎకరాల స్థలంలో వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే ఓపెన్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో ఆ ఓపెన్ ఎంక్వైరీ కనుక ముగిస్తే హరీష్ రావు మీద కూడా కాళేశ్వరంకి సంబంధించి కేసులు పడేందుకు ఆస్కారం ఉంది. హరీష్ రావుని కూడా అరెస్ట్ చేసి లోపలేసేందుకు ఆస్కారం కనిపిస్తుంది అనేటువంటి కంక్లూజన్కి కేసీఆర్ ఆల్రెడీ వచ్చాడు. అందుకే నిన్నటిదాకా హరీష్ వర్సెస్ కేటీఆర్ అనే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేస్తే పార్టీని ముందుండి నడిపించడానికి నా బిడ్డ అయితేనే కరెక్ట్ అని చెప్పేసి అనేటువంటి ఆలోచనకి కేసీఆర్ వచ్చాడా అనేటువంటి కంక్లూజన్లో కొంతమంది ఉన్నారు. కేసీఆర్ మాట్లాడిన సంచలనమే, మాట్లాడకపోయిన సంచలనమే. కేసీఆర్ ప్రజలకు కనబడ్డా సంచలనమే, కేసీఆర్ అసలు కనబడకుండా కనుమరుగైన సంచలనమే. ఇప్పుడు 11 నెలలుగా కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఫామ్ హౌస్ దాటి కనీసం బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా రావట్లేదు అనేటువంటి మాట ఉన్నది. ఎందుకు?
ఈ చక్రవ్యూహంలో తనకు తాను ఎందుకు బందీ అయిపోతా ఉన్నాడు? తన చుట్టూ తానే ఎందుకు గిరిగీసుకొని అక్కడి నుంచి కదలకుండా ఉంటా ఉన్నాడు? కేసీఆర్ ఏం చేద్దామని అనుకుంటున్నాడు? 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపామని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకుడిగా ఉండి నడిపించి ఈ రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరాల్లో చేర్చామని చెప్పుకునేటువంటి వ్యక్తులు, మరి ఆ కేసీఆర్ ఇవాళ ప్రజలకి ఎందుకు దూరంగా ఉంటా ఉన్నాడు? ఓవైపు రైతు బంధు పేరు మారి రైతు భరోసాగా వచ్చిన తర్వాత రైతు భరోసా ఇప్పటివరకు డబ్బులు రాలేదు. సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా అరాచకాలు చేస్తూ ఉంది, చాలా స్కాములు చేస్తూ ఉందని మాట్లాడేటువంటి బీఆర్ఎస్ గొంతుల్లో ఒక గొంతు కేసీఆర్ ఎందుకు వినపడతలేదు? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు కేసీఆర్? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన లేదా? అంటే స్ట్రాటజికల్గా రేపో మాపో హరీష్, కేటీఆర్ ఇద్దరు అరెస్ట్ అయితే కవితనే, ఒకవేళ ఆ టైం వరకు కూడా వాళ్ళు బయటికి రాకపోతే సీఎం క్యాండిడేట్గా కవితనే పెట్టబోతా ఉన్నాడా? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి లైక్ త్రిముఖ పోరు, కేటీఆర్ వర్సెస్ హరీష్ వర్సెస్ కవిత? ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి లైక్ కేటీఆర్ వర్సెస్ హరీష్ ప్లస్ కవిత? లేదంటే కేటీఆర్ ప్లస్ కవిత వర్సెస్ హరీష్ ఎలా జరగబోతా ఉంది, ఎలా ఉండబోతోంది? కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? కేసీఆర్ బయటకు వచ్చి ఇప్పటికైనా ప్రజల్లో కలుస్తారా? బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహం ఏంటి? కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి? కాలమే చెప్పాలి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ టు 4 Sides TV.